ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 27వ అధ్యాయం 15వ వచనం. ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును గయ్యాళి అయిన భార్యయు సమానము. వర్షాకాలంలో మరి తుఫాను సమయంలో ముసురు స్టార్ట్ అవుతుంది. అంటే వర్షము పడతానే ఉంటది కదా. ఆగుతుందేమో అని చూస్తాం, ఆగదు. పోనీ గట్టిగా కురిసేసి ఆగినా బాగుండు, కానీ ఇది ఆగదు, అలా అని గట్టిగానో కురవదు. ఇక కంటిన్యూస్గా అలా చిటపట చినుకులు పడుతూనే ఉంటాయి. ఇక మనం ఏ పని చేసుకోవడానికి ఉండదు, ఎండ రాదు. మరి అంత కొన్ని గృహాల్లో అయితే చల్లదనం ఎక్కువైపోయి, చెమ్మ ఎక్కువైపోయి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ఒక 2-3 రోజులు సూర్యుడి ముఖం చూడకపోతే మనము మన గృహాలన్నీ కూడా మెత్తగా అయిపోతాం కదా. భయంకరమైన ఇన్ఫెక్షన్స్ సోకి జలుబులు, దగ్గులు, ఆయా రకాల ఇన్ఫెక్షన్స్తో చాలామంది బాధపడుతూ ఉంటారు. ముసురు దినమున ఎడతెగక కురియు వాన గయ్యాళి అయినటువంటి భార్య సమానం అంట. కొంతమంది గయ్యాళి అయిన భార్యలు కూడా అంతే, మనశ్శాంతిని ఉంచరు, భర్తకు ఆనందాన్ని మిగల్చరు, ప్రతి చిన్న విషయానికి ఇబ్బంది పెడతా ఉంటారు, సహకరించరు, భర్త మనసును గెలుచుకోరు, భర్త మనసుకు తగినట్టుగా ప్రవర్తించరు. భర్త ఒకటంటే వాళ్ళు ఒకటంటారు. ప్రతి భార్య తన భర్తకు సహకరించాలి. వాక్యానుసారంగా జీవించేటువంటి ప్రతి భార్యలు భర్తను సంతోషపెట్టాలి. కొన్నిసార్లు భర్తను సంతోషపెట్టేటప్పుడు వారి సంతోషాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. భర్త నిన్ను ప్రేమించి నిన్ను పోషిస్తున్నప్పుడు, నిన్ను మంచిగా చూసుకుంటున్నప్పుడు, నీకు ఒక జీవితాన్ని ఇచ్చి నిన్ను చక్కగా తన ఇంటికి ఆహ్వానించుకొని నిన్ను ప్రేమిస్తూ నిన్ను చక్కగా ఆలనా పాలన చూస్తున్నప్పుడు నీ భర్తను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? నీ భర్తను ఎందుకు బాధ పెడుతున్నావు? గయ్యాళిగా ఉండొద్దు. చాలా కుటుంబాలలో భర్తలు అనారోగ్యం పొందడానికి, భర్తలు ఇబ్బంది పడిపోవడానికి, భర్తలు ఇంటికి రాకపోవడానికి, కొన్నిసార్లు భర్తలు చెడు మార్గాల్లోకి వెళ్ళిపోవడానికి కూడా చాలా మట్టుకు కారణం భార్యలు అవుతూ ఉంటారు. అన్ని కుటుంబాల్లో కాదు, కానీ కొన్ని కుటుంబాల్లో ఇదే జరుగుతూ ఉంటుంది. భార్య ఓర్పు కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి. ఒకవేళ తన భర్తలో తప్పులు చూస్తున్నా కూడా విపరీతంగా అతన్ని శోధించకూడదు, కానీ విశ్వాసి అయిన భార్య అయితే అతని కొరకు ప్రార్థన చేయాలి, అతని మార్పు కొరకు ఎదురు చూడాలి. ప్రేమతో, సహనంతో, సాక్షి జీవితంతో తన భర్తను రాబట్టుకోవాలి. ఒకవేళ నీ భర్త తప్పుడు పనులు చేస్తుంటే ఎందుకు అలా చేస్తున్నావు అని అడగడం తప్పులేదు, కానీ కంటిన్యూస్గా వాళ్ళ తల్లిదండ్రుల గురించో, వాళ్ళ బంధువుల గురించో, వాళ్ళ అత్తింటి వారి గురించో మాటికి భర్తను బాధ పెడతానే ఉంటారు. ఒకసారి ఒక విషయంలో మీకు గొడవైనప్పుడు అది మరలా పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఆ విషయంలో నువ్వు నీ భర్తను అర్థం చేసుకోవాలి. నీ భర్తని తన తల్లిదండ్రుల్ని చూడనివ్వాలి. నీ భర్తను వారి ఇంటి వారిని పరామర్శించనివ్వాలి, పెట్టనివ్వాలి, ఇవ్వనివ్వాలి. నువ్వు ఆపకూడదు, గయ్యాళిగా ఉండకూడదు. మంచి పనులు చేయటంలో నీ భర్తను ప్రోత్సహించాలి. తద్వారా అతడు నిన్ను ప్రేమించేవానిగా మారుతాడు. నా భార్య ఎంత మంచిది, నా భార్య ఎంత సహకారి, నన్ను ఎంత ప్రేమిస్తుంది, నాకు ఎంత ఆదరణ ఇస్తుంది అని నీ భర్త నీ గురించి అనుకునేలాగా నువ్వు ప్రవర్తించాలి. అలా కాకపోతే నువ్వును ముసురు దినమున కారే ఆ వర్షపు నీరు సమానమైపోతారు. అంటే చిరాకు అయిపోతుంది, నీ జీవితం చాలా ఇబ్బంది అయిపోతుంది. నీతో గడిపే కంటే ఒంటరిగా మిద్ది మీద బ్రతికితే బెటర్ ఏమో అనిపించేలాగా ఉంటుంది. దయచేసి ప్రియ అక్కలారా, చెల్లెళ్ళారా, మీ జీవితాలు అలా చేసుకోకండి. యోగ్యమైన భార్య పెనిమిటికి కిరీటం వంటిదంట. యోగ్యమైన భార్యలుగా ఉంటారా?